హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ అను కిచెన్. ఈరోజు మన కిచెన్లో ఒక హెల్దీ రెసిపీ వచ్చేసి మనకు రాగి ఖర్జూరం జావా. ఇందులో మనకు కాల్షియం ఎక్కువగా ఉంటుంది కాబట్టి పిల్లలకైనా పెద్దలకైనా హెల్త్కు చాలా మంచిది. మనకు మార్నింగ్ టీ టీ కాఫీలకు బదులు మనకు ఈ రాగి జావా తీసుకుంటే చాలా చాలా హెల్త్కు చాలా మంచిది. చూడండి, ముందుగా మనకు ఒక బౌల్ తీసుకొని హాఫ్ కప్ వచ్చేసి మనకు పాలు తీసుకోవాలి. తీసుకొని అందులో మనకు ఒక 7-8 డేట్స్ వేసుకోవాలి. 7-8 డేట్స్ వేసుకొని మనకు గ్యాస్ పైన పెట్టేసుకొని మనకు దగ్గరికి వచ్చే వరకు ఉడకనివ్వాలి. చూడండి, ఈ విధంగా మనకు దగ్గరికి రావాలి. ఇలా దగ్గరికి వచ్చిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వేసుకొని మనకు బరకగా అంటే పలుకుగా ఉండేటట్టు మనకు గ్రైండ్ చేసుకొని పెట్టేసుకోవాలి. తర్వాత వేరొక బౌల్ తీసుకొని మనకు అందులో హాఫ్ కప్ వచ్చేసి మనకు రాగి పిండి వేసుకోవాలి. రాగి పిండి వేసుకొని అందులో మనకు వాటర్ అనేది పోసుకొని పిండి అనేది మనకు లూజ్గా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా మనకు లూజ్గా కలుపుకున్న తర్వాత గ్యాస్ పైన వేరొక బౌల్ పెట్టేసుకొని మనకు అందులో వాటర్ పోసుకోవాలి. మనకు 2 గ్లాసెస్ వాటర్ పోసుకుంటే సరిపోతుంది. వాటర్ పోసుకొని మనకు వాటర్ మరగాలి. వాటర్ మరిగిన తర్వాత మనకు రాగి మిక్సర్ ఉంటుంది కదా, ఆ రాగి మిక్సర్ ఇందులో పోసుకోవాలి. ఇందులో పోసుకొని మనకు దగ్గరకు వచ్చే వరకు ఉడకనివ్వాలి. చూడండి, ఈ విధంగా మనకు దగ్గరకు వచ్చిన వరకు ఉడికిన తర్వాత అందులో మనకు ఖర్జూరం మిక్సర్ ఉంటుంది కదా, అది అందులో పోసుకోవాలి. తర్వాత ఒక కప్ వచ్చేసి మనకు పాలు పోసుకొని ఈ విధంగా మరగనివ్వాలి. ఈ విధంగా మరిగిన తర్వాత మనకు లూజ్గా కావాలనుకుంటే కొన్ని వాటర్ అయినా పర్లేదు, కొన్ని పాలు పోసుకొని లూజ్గా అయినా మనము చేసుకోవచ్చు. ఈ రాగి జావా అనేది కొద్దిగా విలాచి పౌడర్, లాస్ట్కి కొద్దిగా విలాచి పౌడర్ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మనకు తీపి తక్కువ ఉన్నదనుకోండి, మనకు అందులో బెల్లం వేసుకున్నా కూడా కొంచెం బెల్లం వేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఇట్లా విధంగా ఒక గ్లాస్లోకి తీసుకొని పైన మనకు బాదం కాజు ఈ విధంగా వేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.